వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. హైదరాబాద్ తారా ఆర్ట్స్ అకాడమీ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28-29 తేదీలలో గోదావరికని ఆర్కే గార్డెన్స్ లో నల్ల వజ్రం అవార్డ్స్ ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు కార్యనిర్వహణ కమిటీ కన్వీనర్ ఇఫ్టా జాతీయ సమితి సభ్యులు కె స్వామి తెలిపారు. అయితే మన ఊరి మీద మమకారంతో పుట్టిన గడ్డ మీద ప్రేమతో ఇక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టి 2021లో పివి నరసింహారావు గారి శత జయంతి, 2023లో నల్ల వజ్రం అవార్డు ఫంక్షన్ చాలా గొప్పగా నిర్వహించడం అనేది జరిగింది. కోల్బెల్ట్లో పుట్టి పెరిగి ఎదిగి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులను సన్మానించాలనే సదాశయంతో ఈ సంవత్సరం కూడా ఈ నెల అనగా మార్చి 28-29 తేదీల్లో గోదావరికనిలో దుర్గానగర్లోని ఆర్కే గార్డెన్లో ఉగాది పురస్కారాలు నల్ల వజ్రం అవార్డు కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. 28వ తేదీ సాయంత్రం సంగీత విభావరి ద్వారా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రఖ్యాత ప్రముఖ సినీ సంగీత దర్శకులు గంటాడి కృష్ణ బృందంచే సంగీత విభావరి ఉంటుంది. ఆ రోజు సిపి గారిచే కార్యక్రమం ప్రారంభించబడుతుంది. అనేక మంది పోలీసు అధికారులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు, ఆహ్వానించడం జరిగింది. అట్లాగే 29వ తేదీ ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, హైదరాబాద్ నుంచి వచ్చే కళాకారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నృత్యకారులు కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. అట్లాగే అనేక మంది అతిథులను కూడా ఆహ్వానించడం జరిగింది. మన ప్రాంతం నుంచి జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులుగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు వడ్డేపల్లి రామచంద్ర గారు, అట్లాగే జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునీత గారు, వారు ఉదయం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ప్రధాన కార్యక్రమం ఏదైతే ఉంటుందో అవార్డు ఫంక్షన్, వ్యాలిడిక్టరీ ఫంక్షన్, దానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారు హాజరవుతారు. అట్లాగే అనేక మంది సెలబ్రిటీస్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నది. శివారెడ్డి గారు సమయం ఇచ్చి పాల్గొంటానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే జబర్దస్త్ కళాకారులు కూడా హాజరవుతారు. ఇంకా రకరకాల కార్యక్రమాలు స్థానికులు, స్థానికేతరులు, కోల్బెల్ట్ వాసులు అనేక మంది కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలో పాల్గొంటారు. కాబట్టి ఈ ప్రాంత కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అట్లాగే ఎవరైతే సన్మాన గ్రహీతలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారో వాళ్ళంతా కూడా కుటుంబ సమేతంగా హాజరై నిండుగా సభ జరిగేటట్లుగా చూడాలని, విజయవంతం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. 2023లో జరిగిన నల్ల వజ్రం పురస్కారాల కోసం అటు కొత్తగూడెం, మనుగురు, ఇల్లందు నుంచి మొదలుకుంటే ఇటు మందమరి, బెల్లంపల్లి, గోలేటి వరకు అంటే ఈ గోదావరి పరివాహక ప్రాంతం లోపల గనులు ఎక్కడెక్కడైతే విస్తరించి ఉన్నాయో ఆ గనులలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, రిటైర్డ్ అయినటువంటి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, అట్లాగే ఈ ప్రాంతాలతో అనుబంధం ఉన్నటువంటి వారు, క్రీడాకారులు, కళాకారులు, రచయితలు, కవులు, అన్ని వర్గాల నుంచి కూడా కొంతమందిని ఎంపిక చేసి వారికి నల్ల వజ్రం పురస్కారాన్ని అందజేయడం జరిగింది. అట్లా గత సంవత్సరం 125 మందికి ఈ నల్ల వజ్రం పురస్కారాలు అందజేస్తే ఈ మారు సుమారుగా 50 నుంచి 60 మందికి ఈ 28-29 తేదీల్లో జరగబోయే కార్యక్రమంలో పురస్కారాలను, ఉగాది పురస్కారాలు మరియు నల్ల వజ్రం పురస్కారాలను అందజేయనున్నాం. అయితే అంటే ఇప్పుడు ఈ కేవలం 50 మంది 60 మందేనా అంటే ఇంకా ఉంటారు వారిని, అంటే ఇది ఒక్కసారితో ముగిసిపోయే కార్యక్రమం కాదు కాబట్టి నిజానికి ప్రతి ఏటా నిర్వహించాలని అనుకున్నాం. అందుకని ఆ తర్వాత సంవత్సరంలో నిర్వహించబోయే కార్యక్రమంలో కూడా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పరిగణలోకి తీసుకొని మరికొంతమందికి ఆ పురస్కారాలు అందజేయడం జరుగుతుంది.
ఎందుకంటే కొంతమంది అంటే ఈ 50-60 మందేనా అంటే మేము లేమా అని ఏదైనా ఒక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనిపించవచ్చు. అందుకని అటువంటి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకొని వచ్చే సంవత్సరం మరికొంతమందికి అంటే ప్రతి ఏటా కూడా ఈ పురస్కారాలను అందజేయాలనేది నిజానికి నిర్వహణ కమిటీ అనేది నిర్ణయించింది. అందులో భాగంగా ఏంటంటే ఎవరైనా అంటే మేము కూడా అర్హులమే, మాకు కూడా రావాల్సి ఉండే అని అనుకునేటటువంటి వాళ్ళకు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. కేవలం ఇంతటితోనే ముగిసిపోయే కార్యక్రమం కాదు ఇది. సో అట్లాగే అంటే ఇప్పటి వరకు ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ కన్వీనర్గా స్వామన్న గారు ఏ అతిథులు వస్తున్నారు, ఏ కార్యక్రమాలు అనేది ఇంతకుముందు చెప్పడం జరిగింది. అట్లాగే వారితో పాటుగా మన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు, అట్లాగే రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి గారితో పాటుగా మరికొంతమంది అతిథులు కూడా రాబోతున్నారు. అట్లాగే మన ప్రాంతంలోని స్థానిక ఇతర ప్రజాప్రతినిధులు, వ్యాపార వాణిజ్య వర్గాలు, కార్మిక యూనియన్ల నాయకులు అందరికీ కూడా, అట్లాగే స్వచ్ఛంద సంస్థల నాయకులు, ఇతర రంగాల వారందరికీ కూడా తారా ఆర్ట్స్ అకాడమీ పక్షాన, కార్యక్రమ ఉత్సవ నిర్వహణ కమిటీ పక్షాన మీ అందరికీ కూడా ఇదే సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం.